బ్యాక్ టు న్యూస్. కేటీఆర్ లో దోచుకోవడం తనకు తెలియదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రైతులకు బేడీలు వేసి అరిగోసపెట్టడం, డ్రగ్స్ తీసుకోవడం, అవినీతి చేయడం లాంటివి తనకు తెలియదని విమర్శలు చేశారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, అహంకారం వల్లే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారన్నారు. ఏం చేసినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒక్క ఎంపీ కట్టలేడు, 7 కార్పొరేషన్లో ఒక్క మేయర్ కట్టలేడు. మీ పరిస్థితి పార్టీ పరిస్థితి చక్కలేదు. వాళ్ళ ఏది వద్ద మాట్లాడితే ఊరుకోము, జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని పొలైట్గా మాట్లాడు. విమర్శలు చేసే ముందు పొలైట్గా చేయాలి. నీ అహంకారం కళ్ళు నెత్తికెక్కి మాట్లాడితే ఇలా నువ్వంటే ఏందో నీ పార్టీ నాయకులని గుర్తించలేరు, మరి నీ పార్టీ నాయకులని మాట వింటలేరు. నిన్ను చూస్తూనే కింద కింది స్థాయి నాయకులు అసహించుకుంటున్నారు. ఇలా నీ వల్లనే కేసీఆర్ మామూలు పరిచయమైండు. నీ అహంకారం వల్లనే టీఆర్ఎస్ పార్టీ మొత్తం అబాస్ పాలైందని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, మేము మీ నాయకులతో అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటాం. ఇప్పుడు మేము కార్యకర్త నాయకులు కాలం మొక్కుతున్నావు. అధికారంలో నీ మంత్రులకు అపాయింట్మెంట్ చేయలేడు, నీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ చేయలే, కనీసం నీ కార్యకర్తలు పట్టించుకోలే. ఇవాళ నువ్వు వచ్చి మన కేసీఆర్ కేబినెట్ లో చేరే ఆలోచన లేదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలు కోసం